ఎలా జరుగుతుంది సార్? నిర్మాణం మొదట్లో కొంత రాజధాని ఇదేని పెట్టి చంద్రబాబు చేశాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత కొద్దిగా ఊపు ఆగింది. తర్వాత ఇప్పుడు వచ్చారు, పెట్టుబడి లేదు, చంద్రబాబు చేయడానికి డబ్బు లేదు, దాని మీద లేట్ అవుతుంది. పోతే ఈ ల్యాండ్ పూలింగ్ కాడికి వచ్చేటప్పటికేనేమో మిగతా మా ఊరు కానీ తీసుకున్న తుళ్ళూరు ఆ ఏరియా వాళ్ళకి సరిగ్గా ప్లాట్ ఇవ్వాల. నోరుండోళ్ళకి, రాజకీయ నాయకులకి, అన్నీ ఉండోళ్ళకేమో తూర్పు పేసింగులు, ఉత్తర పేసింగులు, మాబోటి వాళ్ళకేమో పరడ పేసింగులు, దక్షిణ పేసింగులు వస్తున్నాయి, ఒలుకులు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి. నోరున్నోడికేమో మంచి ప్లాట్లు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ ప్లాట్ల విషయం నిజం చెప్పాలంటే నేను రోజు 3 పేపర్లు చూస్తాను. దాంట్లో ప్రతిరోజు సాక్షి చూస్తా, ఈనాడు చూస్తా, జ్యోతి చూస్తా, ఇక్కడ గ్రంథాలయం ఉందిలే, రోజు చూస్తా. దాంట్లో రాజధాని రైతుల్లో ప్రతి ఒక్కడు నాకు ఈ ప్లాట్ సరి రాలేదు, నాకు ఇది సరి రాలేదు. ఇక నిన్నైతే ఒక ఆడ మనిషి 2 కూతుళ్ళు ఉన్నారు, ఆమె 2 సెంట్లేనంట, రోడ్డు కింద పోయిందంట, నాకు ఇయ్యలేదు, నేను ఉరేసుకుంటాను అని కోర్టులో కారుణ్య మరణానికి పెట్టింది. ఇవన్నీ సరి చేసుకొని ఆ ఏరియా మొత్తం సరి చేసుకొని వస్తే మా ఊళ్ళో కూడా మేము ఇస్తాం. పోతే ఏంటంటే అక్కడ జరిగేటటువంటి తప్పుడు మొత్తం మనకు అన్ని అర్థం అవుతుంది. మా గ్రామ నాయకులకు అర్థం అవుతుంది, మాకు అర్థం అవుతుంది. ఆ గ్రామ నాయకులు ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఎవరు నాయకుడో అరెకరం ఉన్నోడు కూడా 10 ఎకరాలు ఉన్నోడు కూడా పిలిచి, అబ్బాయి అక్కడ వాళ్ళు ఇచ్చిన కాగితాలు పాయింట్లు ఇచ్చారు, 100 పాయింట్లు ఇచ్చి సంతకం పెడుచుకున్నారు. ఇప్పుడు పోయి రైతులు అడుగుతుంటే మీ కాగితం మీద సంతకం ఉంది చూసుకోపోండి.